హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి మాతృదేవోభవ నవల ధారావాహికగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మాతృదేవోభవ ధారావాహిక 12వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. సంవత్సరం గడువు తీరిపోయాక ప్రకాశం వచ్చి తల్లిని తీసుకెళ్లి రంగా ఇంట్లో వదిలి వచ్చాడు. ప్రకాశం ఏదో విధంగా సంవత్సరం పాటు బాధ్యత వహించాడు కనుక ఈసారి రంగా పార్వతి పెద్దగా అభ్యంతర పెట్టలేదు బంగారిని తమ వద్ద ఉంచుకునేందుకు. అయితే తరచూ రంగాకి ఏదో ఒక సుస్థి చేస్తుండడంతో డాక్టర్ అందుబాటులో ఉంటాడని విశాఖపట్నం మకాం మార్చేశారు. తమతో పాటు బంగారిని తీసుకెళ్లిపోయారు. ఉన్న ఊరి నుండి స్వంత ఇంటి నుండి కదలడం ఏమాత్రం ఇష్టం లేని బంగారికి విశాఖపట్నంలోని అపార్ట్మెంట్లోని జీవితం జైల్లా అనిపించసాగింది. ఇంట్లో విశాలంగా తిరగడం అలవాటైన బంగారి మాటిమాటికి వీధి తలుపు తీసుకుని బయటికి వెళ్లడం పార్వతికి చాలా చిరాకు కలిగించేది. సాధారణంగా అపార్ట్మెంట్స్లో సంస్కృతి అవసరమైతేనే తలుపులు తీయడం, లేకుంటే గడియలు వేసుకుని ఎవరింట్లో వారుండడం. దానికి భిన్నంగా బంగారి ఇలా చేయడం చాలా చిరాగ్గా, అనాగరికంగా అనిపించసాగింది. గతంలో మాదిరి గౌరి విశాఖపట్నంలోనే ఉంటే అప్పుడప్పుడైనా 10-15 రోజులు గౌరి దగ్గర ఉండి వస్తుండేది బంగారి. ఇప్పుడు కూతురి చదువు కోసమని శేషగిరి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇల్లు అద్దెకిచ్చి కొడుకుని హాస్టల్లో పెట్టి గుంటూరు వెళ్ళిపోవడంతో బంగారికి ఆ మాత్రం ఆట విడుపు లేకుండా పోయింది. మొత్తం మీద సంవత్సరం కాలం బంగారిని ఉంచుకున్నారు పార్వతీ రంగా. అక్కడ ఇమడలేక బంగారి ముళ్ల మీదున్నట్టే గడిపింది. చివరికి సంవత్సర కాలం పూర్తి కావడంతో నా టర్మ్ అయిపోయింది, నీ వచ్చి అమ్మను తీసుకువెళ్ళు అని రంగా ప్రకాశానికి ఫోన్ చేశాడు. వెంటనే ప్రకాశం విశాఖపట్నం వచ్చాడు. ఇక్కడ అనకాపల్లిలో గతంలోలా నారాయణ ఇంట్లో తల్లిని ఉంచాలన్నా వీలు కాని పరిస్థితి ఏర్పడింది. నారాయణ ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అందువలన కేశవ ఇంటికి వెళ్ళి కాళ్లా వేళ్లా పడ్డాడు ప్రకాశం. అసలే నా ఆరోగ్యం ఏం బాగుండలేదు, నేను ఈ భారాన్ని మొయ్యలేను అని తెగేసి చెప్పింది వాణి. నిజానికి వాణి పరిస్థితి ఎప్పుడెలా మారుతుందో తెలియడం లేదు. అలాంటి స్థితిలో తల్లిని తన ఇంట్లో ఉంచడం రిస్క్గానే భావించిన కేశవ బాధపడుతూనే తన అసక్తతని తెలియచేశాడు. వాణి ఆరోగ్యం బాగుండని విషయం యథార్థమే అయినా తన సమస్య ఏంటో సామరస్యంగా ప్రకాశానికి బోధపడేలా చెప్తే బాగుండేది. కానీ తాను 9 సంవత్సరాల పాటు ఏకధాటిగా అత్తగారిని చూసింది కనుక తనకిక చూడవలసిన బాధ్యత లేదని, అంత నాకు చెప్పేవాడివి అదేదో నీ భార్యకి చెప్పి ఒప్పించలేవా అని ఎద్దేవా చేసింది ప్రకాశాన్ని. ఆయనే ఉంటే మంగలెందుకని, భార్య తన మాట విని ఉంటే తల్లిని తీసుకుని నువ్వు చూస్తావా అని ఇల్లిల్లు తిప్పే బాధ ప్రకాశానికి ఉండేది కాదు. వాణి మాటల్లో న్యాయం ఉన్నా మాట్లాడే తీరు ప్రకాశం గుండెల్లో పొడిచినట్టయింది. ఎవరి పరంగా వారు ఆలోచించేది చెప్పేది చూస్తే ఎవరిది తప్పున్నట్టు కనిపించదు. చిన్నప్పటి నుండి అందరి బరువు బాధ్యతలు మోసి అలసిపోయాను, నా ఆరోగ్యం అంతంత మాత్రమే, ఎందుకిలా నా మీద భారం వేస్తారు అంటాడు రంగా. వాణి ఆరోగ్యం చెడిపోవడంతో గతంలోలా భార్యని గద్దించి ఒప్పించే పరిస్థితి, ఆర్థిక స్తోమత లేని కేశవ నిస్సహాయంగా చూస్తున్నాడు జరిగేదంతా. నేను ఇంట్లో అడుగు పెట్టినాడే ఈ మహాతల్లి ఉసూరుమ నేర్చింది, నాకందుకే పిల్లలు కరగలేదు, నేను ఈవిడ ఉనికిని అస్సలు భరించలేను అంది కమల. ఇలా అందరూ బంగారిని తమ వద్ద ఉంచుకోలేనందుకు తలా ఓ కారణం చూపిస్తున్నారు. ఒకప్పుడు మమతల పొదరిల్లులా, బృందావనంలా ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండే ఆ ఇంట్లో మనుషులు ఈరోజు తమని కని పెంచి ఇంత వాళ్లని చేసిన ఆ తల్లిని భరించలేమంటున్నారు. అనారోగ్యంగా అశాంతిగా ఉన్న ఈ బిడ్డలు వండుకోవడం మానలేదు, తినడం మానలేదు. కానీ తమకి జన్మనిచ్చిన తల్లికి పిడికెడు మెతుకులు పెట్టేందుకు ఎవరికీ మనసు రావడం లేదు. నీవంటూ వంతులు వేసుకుంటున్నారు. చేసేదేం లేక ప్రకాశం, కేశవ కలిసి బంగారిని తిరిగి రంగా ఇంటికి తీసుకువెళ్లారు. అత్తగారిని తీసుకువచ్చిన మరుదులిద్దరినీ చూసి పార్వతి మండిపడింది. రంగా అయితే చెప్పనే అక్కర్లేదు, వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులకే వంతపాడారు. రంగా చిన్న కొడుకు కర్ణాటకలో పాలిటెక్నిక్ పూర్తి చేసి ఉద్యోగం లేక ఇంట్లోనే ఉన్నాడు. మా నాన్నగారు తను సంపాదించిందంతా మీకే పెట్టారు, మా చదువుల దగ్గరకు వచ్చేసరికి ఏమి లేక చేతులెత్తేయడాన్ని ఇలా ఉంది నా పరిస్థితి. మీరంతా పెద్ద పెద్ద చదువులు చదివారు, నా దగ్గరకు వచ్చేసరికి అత్తెసరు బతుకైపోయింది అన్నాడు అక్కసుగా. ఆ మాటలు విన్న ప్రకాశం, కేశవ
తిరిగి జవాబు చెప్పలేనట్టుగా ముఖాలు దించుకున్నారు. మనిషి ఎప్పుడూ తన చేతకానితనాన్ని ఒప్పుకునేందుకు ఇష్టపడడు. తన వైఫల్యాలన్నిటికీ కారణం ఇతరులేనన్నట్టు నెపం ఇతరుల మీదకి వేసే ప్రయత్నం చేస్తారు. రంగా చిన్న కొడుకు పండితపుత్ర పరమశుంఠ అన్నట్టు అంత పెద్ద ఇంజనీరు కొడుకు అత్తెసరు మార్కులతో 10th పాస్ అయ్యి ఇక్కడెక్కడా సీటు దొరక్క పాలిటెక్నిక్ చదువు కూడా డొనేషన్ కట్టి కర్ణాటకలో చదివాడు. అలాంటి వాడు తన మాటకారితనంతో తను ఉన్నత స్థితిలో లేకపోవడానికి కారణం తండ్రి అసమర్థత, మెతకదనం, ఆర్థిక స్తోమత అని మాట్లాడుతున్నాడు. రంగా తన తోడబుట్టిన వాళ్లకు సహాయపడినా తన భార్యా బిడ్డలకు ఏనాడు ఏ లోటు చేయలేదు. తాను ఉంటున్న అపార్ట్మెంట్స్ స్థలం ఒకనాడు తాను ఉద్యోగం చేస్తుండగా అమర్చుకున్నదే. అది బిల్డర్స్కిచ్చి తన 2 కొడుకులకు 2 ఫ్లాట్సు, 13 లక్షల క్యాష్ తీసుకుని పిల్లల అవసరాలకు వాడగా మిగిలింది బ్యాంకులో డిపాజిట్ చేశాడు. రంగా పెద్ద కొడుకు ఉద్యోగంతో సహా అన్నీ అమర్చి వడ్డించిన విస్తరి లాంటి జీవితాన్నిచ్చాడు. అతనికి ఏ బాదరబందీలు లేవు కనుక తన ఆదాయంతో కారు మెయింటైన్ చేస్తూ సుఖవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఈ సంపదలకన్నిటికీ మూలాధారమైన నాయనమ్మ అంటే మాత్రం చేదరించుకున్నట్టుగా ప్రవర్తిస్తారు అంతా. ఆ తల్లికి తన కన్న బిడ్డలే గౌరవమిచ్చి ఉంటే మనవలు ఇచ్చి ఉండేవారు. అక్కడే లేనిది ఇక్కడెలా మిగులుతుంది గౌరవము, అభిమానమును? అయితే ఆ అమ్మని ఓల్డేజ్ హోంలో జాయిన్ చేయడం తప్ప మార్గాంతరం లేదు అన్నాడు ప్రకాశం. చేస్తే చేసుకో, కానీ విశాఖపట్నంలో మాత్రం చేయకు, మా పరువు పోతుంది అన్నాడు రంగా పెద్ద కొడుకు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు తాను పెట్టడు, మరో దారి చూపించడు ఆ మనవడు. అలాంటి వంశోద్ధారకుడి కోసమే ఆనాడు 40 రోజుల ఉపవాసం చేసింది బంగారి, తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా. ఇలాంటి కోడలి కోసమే ఎంతమంది తన కొడుక్కి పిల్లనిస్తామని వచ్చినా, రంగాకి ఈడు కాదు పార్వతి అని అందరూ వారిస్తున్నా తనింటికి తెచ్చి సాకి తన కొడుకుకు చేసుకుంది. ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్న చిన్న మనవడు కడుపులో ఉండగా చావు బ్రతుకుల మధ్య ఉన్న పార్వతిని ఏమాత్రం భయపడకుండా రాత్రింబవళ్ళు సేవ చేసి బ్రతికించుకున్నది బంగారి. గడిచిన కాలపు జ్ఞాపకాలు బంగారిని పిచ్చెక్కించేస్తున్నాయి. వీళ్ళందరికీ నేనేం తక్కువ చేశాను? నన్నెందుకిలా పనికిరాని దానిలా చూస్తున్నారు అని కుమిలి కుమిలి ఏడ్చింది. కొడుకులు ముగ్గురి వైపు జాలిగా పిచ్చి చూపులు చూడసాగింది. నా బ్రతుకు చివరికిలా అయిందా అన్నట్టు. సరే అయితే మద్రాసే తీసుకెళ్ళిపోతాను అన్నాడు ప్రకాశం. ఎలా జరిగితే అలా జరుగుతుంది అన్నట్టుగా. ఆ మాటలతో అందరూ రిలీఫ్గా ఫీల్ అయ్యారు. ఆ సంభాషణ అంతటితో ముగిసిపోయింది. కేశవ అనకాపల్లి వెళ్ళిపోయాడు. అమ్మ సమస్యకి పరిష్కారం దొరికిందిలే అని. సరే, రేపు మెయిల్ దగ్గరకొచ్చి కలుస్తాలే అన్నాడు కేశవ వెళ్తూ తన తమ్ముడు ప్రకాశంతో. కేశవ వెళ్ళిపోయాక రేపుదయం వచ్చి తీసుకువెళ్తాను అంటూ తల్లిని అక్కడే వదిలి తన బావమరిది గారింటికి వెళ్ళాడు ప్రకాశం. అక్కడికి వెళ్ళాక అన్నా వదినల అండ చూసుకుని మరీ రెచ్చిపోయింది కమల. నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? ఆవిడను మద్రాసు తీసుకువస్తే నేను రానక్కడికి. ఆ ఇంట్లో ఆవిడైనా ఉండాలి, నేనైనా ఉండాలి అని చెప్పింది ఖండితంగా. ఉండకేం చేస్తావు అని ప్రకాశం అని ఉంటే కథ మరోలా ఉండేది. నిజానికి ఇలాంటి బెదిరింపును ఆయుధంగా ఉపయోగించే ఆడవాళ్లకు ఉండకపోతే వెళ్ళు అని గాని భర్తలు చెప్తే టక్కున కుదిరిపోతుంది వారి జబ్బు. ఎందుకంటే కాపురాలను వదులుకుని వచ్చే ఆడపిల్లల్ని 1కి 10 రోజులు ఎవరైనా చూస్తారు, కానీ జీవితాంతం భరించలేరు కదా కన్నవాళ్లైనా. ఈ సత్యాన్ని గమనించలేని ప్రకాశం లాంటి వాళ్ళు బెదిరిపోయి కాళ్ల బేరానికి వచ్చేస్తారు. అదే జరిగింది ఇక్కడ కూడా. భార్యాభర్తల వాదనను వింటున్న కమల అన్నగారు, బావగారు, నేను మధ్యలో కల్పించుకుంటున్నానని ఏమీ అనుకోకండి. కమల వద్దని అంతగా చెబుతున్నప్పుడు ఎందుకు అక్కడికి మీ అమ్మగారిని తీసుకెళ్లడం? మీ అన్నయ్యలు ఎలాగూ చూడనంటున్నారు కనుక ఇక్కడే ఏదైనా ఓల్డేజ్ హోంలో జాయిన్ చేయండి అన్నాడు. మా వాళ్ళు బాధపడతారేమో అన్నాడు ప్రకాశం సందిగ్ధంగా చూస్తూ. అయితే ఆ బాధపడే వాళ్ళనొచ్చి చూడమనండి అంది కమల విసురుగా. నువ్వుండు కమలా, నేను చెప్తున్నాను కదా అన్నాడు కమలన్నయ్య విసుగ్గా. చివరికి ఎలాగైతేనే ప్రకాశాన్ని ఒప్పించారు అందరూ కలిసి బంగారిని ఓల్డేజ్ హోంలో జాయిన్ చేసేందుకు. మరునాడు ఉదయం అమ్మని మద్రాసు తీసుకెళ్తున్నానని చెప్పి బంగారిని తీసుకుని ముందుగా తాము మాట్లాడి ఉంచిన ఓల్డేజ్ హోంకి సరాసరి తీసుకొచ్చాడు ప్రకాశం. ఇదేంటి బాబు, స్టేషన్ కని ఇక్కడికి తీసుకొచ్చావు? ఎవరిల్లిది అని అడిగింది బంగారి
చుట్టూ అయోమయంగా చూస్తూ. ఏం లేదమ్మా, ఇక్కడ కూర్చో, ఇప్పుడే వస్తాను అని ఆఫీసు రూంలోకి వెళ్ళి డబ్బు కట్టి అన్ని ఫార్మాలిటీసు పూర్తి చేసుకుని వచ్చాడు ప్రకాశం. కొడుకుని చూడ్డంతోనే వెళ్దామన్నట్టుగా లేచి నుంచుంది బంగారి పెట్టె పట్టుకుని. అమ్మా, నిన్ను మద్రాసు తీసుకెళ్లడం లేదు, ఇక్కడే కొన్నాళ్ల పాటు ఉండమ్మా అన్నాడు ప్రకాశం తల్లి చేతులు పట్టుకుని. ఇక్కడ నేనుండడమేంటి బాబూ అంది భయాందోళనలతో కొడుకు వంక చూస్తూ. తనకంతమంది పిల్లలుండగా దిక్కులేని దానిలా ముక్కు మొఖం తెలియని ఇక్కడ ఉండడమంటే బంగారి తట్టుకోలేనట్టుగా కొడుకు చెయ్యి పట్టుకుంది భయంగా. తల్లి చేతిని మృదువుగా విడిపించుకుంటూ, వస్తానమ్మా, ఇంతకంటే నేను చెయ్యగలిగిందేమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు ప్రకాశం కన్నీళ్లతో. ఎంత పని చేశావురా కొడుకా, ఎంత అన్యాయం చేశావురా నన్ను అంటూ ఏడ్చుకుంటూ కొడుకు వెనకనే పరిగెత్తుకుంటూ పిచ్చిదానిలా గేటు దగ్గరకొచ్చింది. గేటు దగ్గర ఉన్న కమల 2 చేతులు జోడించి, మమ్మల్ని క్షమించండి అత్తయ్య గారు అంటూ ఆటో ఎక్కేసింది. వాళ్ళు వెళ్ళిపోవడం చూసిన బంగారి చేష్టలుడిగిన దానిలా అక్కడే నిలుచుండిపోయింది. ఆ హోమ్ ఇన్ఛార్జ్ వాచ్మెన్ కలిసి బంగారిని మెల్లగా లోపలికి తీసుకెళ్లి ఆమెకు కేటాయించిన మంచం మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయారు. ఆ ఓల్డేజ్ హోమ్ లేని మిగతా సభ్యులు సానుభూతిగా బంగారి దగ్గరకొచ్చి కూర్చుని, ఏ ఊరు, ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళిందెవరు, నీకెంతమంది పిల్లలు ఇలాంటి ప్రశ్నలు వేయసాగారు. వాళ్ళడిగేదేమీ వినిపించని దానిలా పిచ్చి చూపులు చూస్తూ కూర్చున్న బంగారి ఉన్నట్టుండి పెద్ద పెట్టుని ఏడుస్తూ కుప్పలా కూలిపోయింది. ప్రకాశాన్ని కలవడానికి అనకాపల్లిలో మెయిల్ దగ్గరకొచ్చిన కేశవకి తల్లి కనిపించకపోవడంతో, అమ్మేదిరా ప్రకాశం అని అడిగాడు. అమ్మని ఓల్డేజ్ హోంలో దించి వచ్చాను అన్నాడు ప్రకాశం తల వంచుకుని. ఆ, ఎంత పని చేశావురా అమ్మా, అక్కడ ఒక్కతి ఎలా ఉంటుందనుకున్నావురా అన్నాడు భారంగా. అప్పటికీ కేశవ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. తప్పలేదన్నయ్యా, నా పరిస్థితి తెలిసి నాకెవరూ సాయం చేయలేదు అన్నాడు. అందులో నువ్వు కూడా ఉన్నావు కదా అన్న నిష్ఠూరం ధ్వనింపచేస్తూ. ప్రకాశం, ఎవరు ఎందుకు ఏం చేశారన్నది కాదు ప్రశ్న. అమ్మని ఉంచుకునే తాహతే నాకుంటే మీతో ఇలా చెప్పించుకోవడం, వంతులు వేయడం జరిగేది కాదు. నా భార్య అనారోగ్యం, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, మీకెవరికీ అర్థం కాదు. సరే, అమ్మని ఎక్కడ జాయిన్ చేశావు అన్నాడు బాధని దిగమింగుతూ. ప్రకాశం చెప్పిన అడ్రస్ నోట్ చేసుకుంటుండగా ట్రైన్ కదిలింది. ఇంటికి వెళ్ళి భార్యకి సంగతి చెప్పాలి, లేకపోతే తాను ఆలస్యంగా ఇంటికి వెళ్తే కంగారు పడుతుంది అన్న ఆలోచన కూడా రాలేదు కేశవకి. అక్కడ అమ్మ ఎలా ఉందో, ఎంత బాధపడుతుందో అన్న ఆరాటంతో అటునుంచటే విశాఖపట్నం వెళ్ళిపోయాడు. కేశవ వెళ్లేసరికి పిచ్చిదానిలా కుమిలి కుమిలి ఏడుస్తూ కనిపించింది బంగారి. కేశవని చూడ్డంతోనే, బాబు, నీ తమ్ముడు ఎంత పని చేశాడో చూసావా, మద్రాసు తీసుకెళ్తానని నమ్మించి నా గొంతు కోశాడు, దిక్కులేని దానిలా నన్నిక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అంటూ బిగ్గరగా ఏడుస్తూ కేశవని చుట్టేసింది. నిస్సహాయంగా తల్లిని దగ్గరకు తీసుకుని చంటి పిల్లను ఓదార్చినట్టుగా భుజం మీద తడుతూ ఉండిపోయాడు కేశవ. ఏడుపు ఉధృతం తగ్గాక, బాబు, నేను నీతో వచ్చేస్తాను, నన్ను అనకాపల్లి తీసుకెళ్ళిపోరా, నేనిక్కడ ఉండలేనురా అని మళ్ళీ బావురు మంది బంగారి. అమ్మా, ఏడవకమ్మా, 4 రోజులు పోయాక నేనింటికి తీసుకెళ్తాను, ఊరుకోమ్మా అంటూ తల్లి కళ్ళు తుడిచాడు. మీరు ఆవిడకేమవుతారు? ఉదయం నుండి ఆవిడ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ఇలాగైతే మాకు చాలా రిస్క్. రేపేదైనా జరిగితే మమ్మల్ని నిందిస్తారు. కాస్త ఏదైనా తినమని చెప్పండి అంది కేర్ టేకర్ వచ్చి. నేను ఆవిడ 2వ కొడుకును, నేను చెప్పి తినిపిస్తానులేండి, మీరు తినడానికి ఏదైనా పంపించండి అన్నాడు కేశవ. కేశవ బ్రతిమాలి బామాలి బంగారికి ఆ పూట భోజనం తినిపించాడు. చెయ్యి వదిలేస్తే పారిపోతాడు అన్నట్టుగా కేశవ చెయ్యి గట్టిగా పట్టుకుని కూర్చుంది బంగారి. రాత్రి 9 గంటల వరకు తల్లి దగ్గరే కూర్చుని ఎన్నో రకాలుగా ఓదార్చుతూ నచ్చ చెబుతూ ఉండిపోయాడు. అక్కడున్న వాళ్ళందరికీ తల్లి గూర్చి జాగ్రత్తలు చెబుతూ వదలలేక తల్లినక్కడ వదిలి రాత్రి 11 గంటలకు ఇల్లు చేరుకున్నాడు. కొడుకు వెళ్ళిపోయాక బంగారి మంచం మీద వాలిందన్న మాటే గాని నిద్రాదేవి కరుణించలేదా రాత్రామెను. ఎందుకిలా అయ్యింది నా బ్రతుకు? బిడ్డలే సర్వస్వం అనుకుని రాత్రి పగలు వారి కోసమే శ్రమించాను.
ఇందుకేనా తను తన భర్త రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న ఆ ఇంట్లో నాకు స్థానం లేకుండా చేశారు. నా పిల్లలు ఇంటిని భాగాలు పంచుకున్నట్టే తలో 4 నెలలు నన్ను పంచుకుంటే నా జీవితం వెళ్ళమారిపోదా? అతి చిన్న వయస్సులోనే భర్త దూరమైన బిడ్డల కోసం గుండె రాయి చేసుకుని వాళ్ళని పెంచి ప్రయోజకుల్ని చేశాను. దానికి ప్రతిఫలంగా వారి గుండెలు బండలు చేసుకుని నన్నిలా నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుండి గెంటేశారు. ఏమాత్రం దయ లేకుండా. నేను తింటే ఏమొస్తుందని నా నోరు కట్టుకుని బిడ్డలకు పెట్టాను. ఈరోజు నాకింత ముద్ద పెట్టేందుకు చేతులు రాలేదా వీళ్లకు? నేను వ్యాపారం చేస్తున్నప్పుడు బంగారీ నీకంటూ కొంత డబ్బు దాచుకో, ముందు ముందు అవసరాలకు పనికొస్తుందని ఆత్మీయులు సలహా ఇచ్చారు. నా బిడ్డలే నాకు లక్షలు కోట్లు, వేరే దాచుకోవడం ఎందుకు అనుకున్నాను. కానీ ఈరోజు జరిగిందేంటి? అవి నా దగ్గర ఉంటే నాకిలా జరిగేదా? అయ్యో, డబ్బులేనా అన్నీ జరిపిస్తాయి? ఛీ, నా బిడ్డల మనసుల్లో చోటు లేకపోయాక ఇంకా డబ్బులెందుకులే నాకు? ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ ఉండిపోయింది బంగారి నిద్రకు దూరమై. ఆ రోజే కాదు, ఎన్నో రాత్రులు తన భర్తని బిడ్డలని తలుచుకుని అంతమందిని కని దిక్కులేని దానిలా ఈ ఓల్డేజ్ హోంలో పడి ఉన్నందుకు అనుక్షణం కుమిలిపోతూనే ఉంది బంగారి. ఏంటండి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? మీకోసం నేను బాబు ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? అంది వాణి. కేశవ ఇంటికి చేరుకున్న వాణి ముఖంలోని టెన్షన్ ఇంకా తగ్గలేదు. ఏం తోచని అయోమయంలో అలా వెళ్ళిపోయాను వాణి. తర్వాత అనిపించింది ఇంటి దగ్గర మీరు కంగారు పడతారని అన్నాడు కేశవ మంచం మీద వాలిపోయి కళ్ళకడ్డంగా చేతులు పెట్టుకుని. ఏం జరిగిందండి అంటూ ఆదుర్దాగా భర్త దగ్గరకొచ్చి కూర్చుని ముఖం మీద చేతులు తొలగించింది. భర్త కళ్ళలో నీళ్లు చూసి ఏవైందండి అంది కంగారుగా. ప్రకాశం మా అమ్మని ఓల్డేజ్ హోంలో జాయిన్ చేసి వెళ్ళిపోయాడు. అక్కడ మా అమ్మ కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తోంది. ఇంతమంది పిల్లల ముండి ఇది ఈరోజు మేమంతా కలిసి మా అమ్మకిచ్చిన బహుమతి అన్నాడు కేశవ వెక్కి వెక్కి ఏడుస్తూ. ఆ మాటలు వినడంతోనే నిశ్చేష్టురాలైంది వాణి. ఏదో విధంగా అత్తగారిని మద్రాసు వెళ్లేలా చేయాలని ఇంత పట్టుదలగా ప్రవర్తించిందే గాని ప్రకాశం ఇంతకు తెగిస్తాడని అనుకోలేదు. రేపొద్దున్న ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎంత చిన్నతనం అని వాపోయింది. ఎంత పని చేశాడండి మీ తమ్ముడు? అంత చేతకానివాడు ఇక్కడే వదిలేసి వెళ్ళలేకపోయాడా అంది కోపంగా. ఎలా వదిలేస్తాడు? నిన్న తీసుకొచ్చి మన కాళ్ల వేళ్లా పడ్డాడు. నిన్న కాదన్న వాళ్ళం ఈరోజు ఉంచుకుంటామని ఎలా అనుకుంటాడు? అసమర్థులైన 3 కొడుకుల్ని కన్న మా అమ్మకి తగిన శాస్తి జరిగిందిలే అన్నాడు కేశవ నిస్సహాయంగా. అనవసరంగా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మాట్లాడకండి. మనకి చేతనైనంతలో మీ అమ్మని అందరికంటే బాగానే చూశాం మనం. ఇవాళ మన పరిస్థితి బాగోలేదు. చూడండి అని మొత్తుకుంటున్నా ఎవరూ మన మాట వినడం లేదు. పోనిండి, నేను చచ్చినా బ్రతికినా ఎవరికీ ఏ బాధ లేదు. ఇన్నాళ్ళు చూసి ఇప్పుడు మీరు అసమర్థులని అనిపించుకోవడం. రేపే వెళ్ళి మీ అమ్మగారిని తీసుకురండి. ఏది ఎలా జరిగితే అలాగే జరుగుతుంది అంది వాణి విరక్తిగా. వద్దులే, ఎలాగూ జాయిన్ చేశాడుగా, అక్కడే ఉండనీలే అన్నాడు కేశవ నిరాసక్తంగా చూస్తూ. ఆ రాత్రి పొడుగునా ఎడతెగని చర్చలతో ఆ భార్యాభర్తలిద్దరూ నిద్రపోలేదు. మరునాడు మద్రాసు చేరుకున్న ప్రకాశం రంగా ఇంటికి ఫోన్ చేసి తల్లిని ఓల్డేజ్ హోంలో జాయిన్ చేసిన విషయం చెప్పాడు. రంగాకి తల్లినలా దిక్కులేని దానిలా వదిలేయడం బాధనిపించినా తనే అనారోగ్యంతో భార్యపై ఆధారపడి బ్రతుకుతున్నాడు. ఇక తల్లి గురించి ఏం చేయగలను అని మనసు సరిపెట్టుకున్నాడు. పార్వతి మాత్రం గంగవేరులెత్తిపోయింది. తాము ఉన్న ఊళ్ళోనే అత్తగారిని ప్రకాశం అలా జాయిన్ చేసి వెళ్లడం తమ పరువు తీయడానికే అతడలా చేశాడని భావించింది. అయ్యో, అత్తగారు దిక్కులేని దానిలా అక్కడ పడి ఉందే అన్న బాధగాని జాలిగాని లేకపోగా మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్టుగా నలుగురు ఏదో అనిపోతారని బాధపడింది. ఫోన్లో ప్రకాశం మాటలు వినలేనట్టుగా, ఎవరు బాబు మాట్లాడుతున్నారు? మా చిన్నమరిది గారు ఇప్పుడే చచ్చిపోయారు, మా బాధలో మేమున్నామంటూ
విసురుగా ఫోన్ పెట్టేసింది పార్వతి. ఆ మాటలు విన్న ప్రకాశం చాలాసేపు ఫోన్ వంకే పిచ్చివాడిలా చూస్తుండిపోయాడు. ఆఖరికి తన వదిన తనను చచ్చినవాడి కింద జమ కట్టేసిందా అనుకుంటూ. ఎవరూ వచ్చి తన అత్తగారి గురించి అడిగినా తమదేమీ తప్పు లేనట్టుగా, తమ చిన్నమరిదే మద్రాసు తీసుకెళ్తానని మోసం చేసి ఇలా చేశాడని, ఆవిడ అక్కడ ఉండడం తమకందరికీ చాలా బాధగా ఉందని, తన భర్త పెద్ద కొడుకు 2 రోజులు భోజనమే చెయ్యలేకపోయారని చెప్పసాగింది. మరి అంత బాధపడేదానివి నీ అత్తగారిని నీ ఇంటికి తీసుకొచ్చేయరాదు అని ఎవరైనా అడిగుంటే పార్వతి ఏం జవాబు చెప్పేదో దేవుడికే ఎరుక. ఏవైనా తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా బంగారిని ఎందుకు కొరగాని దానిలా వీధుల పాలు చేశారందరూ కలిసి. తల్లికి పట్టిన దుస్థితి గౌరి మనసును కలచివేసింది. కాని ఏమీ చెయ్యలేని నిస్సహాయత కన్నీటి రూపంలో పొంగుకొచ్చింది. శేషగిరి, గౌరీ కలిసి వెళ్ళి బంగారిని చూసి వచ్చారు. కూతుర్ని అల్లుణ్ణి పట్టుకుని, చూశారా నా గతి, నా కొడుకులెంత మోసం చేశాడో చూశారా అని ఏడ్చింది. తల్లి స్థితి చూసిన గౌరీ, శేషగిరి చలించిపోయారు. ఇంటికి వచ్చాక రంగాకి, కేశవకి ఉత్తరాలు రాసింది గౌరీ. ప్రకాశం అన్నయ్య ఎలాగో అమ్మని చూడడు, మనం ముగ్గురం 4 నెలల చొప్పున అమ్మని చూద్దాం. ప్రకాశం అన్నయ్య బదులు బిడ్డగా ఆ భారం నేను మోస్తాను అని. అయితే కేశవ, అమ్మని అక్కడే ఉండని, ఇక్కడ వీళ్లతో మాటలు పడే కంటే 4 రోజులు బాధపడినా ఓల్డేజ్ హోంలోనే ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. ఆడపడుచు మాటలు విన్న పార్వతి, మీ అత్తగారి సంగతి నువ్వు చూసుకో, మా అత్తగారి సంగతి ఏం చెయ్యాలో మాకు తెలుసు అంది పౌరుషంగా ఆడపడుచు వైపు చూస్తూ. రంగా పెద్ద కొడుకు, పెద్ద బాబాయ్ అలా చూస్తానంటే మాకేం అభ్యంతరం లేదు అన్నాడు లౌక్యంగా మేనత్త వంక చూస్తూ. మొత్తం మీద గౌరి ప్రతిపాదన ఎవరూ పట్టించుకోలేదు. వీలైనప్పుడల్లా విశాఖపట్నం వచ్చి తల్లిని చూసి వెళ్లసాగింది గౌరి. హఠాత్తుగా నారాయణకు పక్షవాతం వచ్చి 15 రోజులు కోమాలో ఉండి చనిపోయాడు. నారాయణ చనిపోవడంతో పెద్ద గీత ముందు చిన్న గీతలా బంగారి సమస్య పక్కన పడిపోయింది. లక్ష్మి బోయవాడి బాణం తగిలిన పావురంలా విలవిలలాడిపోయింది భర్త అకాల మృత్యుబారిన పడడంతో. గౌరీ, కేశవ కన్నతండ్రే తమని అన్యాయం చేసి వెళ్ళిపోయినట్టుగా కదిలి కదిలి ఏడ్చారు. శ్రీదేవి, బాబాయ్ మాకు దిక్కెవరు అంటూ శేషగిరిని చుట్టేసి ఏడ్చేసింది హృదయ విదారకంగా. నారాయణ దినకార్యాలకు వచ్చిన ప్రకాశంతో, నేనొకదాన్ని ఉన్నానని మర్చిపోయి అమ్మనిలా ఓల్డేజ్ హోంలో జాయిన్ చేశావా అంది గౌరి. నీ సమస్యలు నీకుండగా అమ్మనేం చూస్తావనుకున్నాను అన్నాడు ప్రకాశం నిర్లిప్తంగా. ఎవరి బాధలతోనూ కష్టాలతోనూ సంబంధం లేనట్టుగా కాలం ముందుకు కదులుతూనే ఉంది. సరిగ్గా బంగారిని ఓల్డేజ్ హోంలో జాయిన్ చేసి 1 ఏడాది గడిచిపోయింది. కానీ బంగారిని తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యలేదు రంగా కుటుంబం. గౌరి పెద్దన్నయ్య గారింటికెళ్ళి, ఇంకా అమ్మని అక్కడే ఉంచేస్తే దిక్కులేని చావు చచ్చిపోతుంది, మీకు చెప్పదగిందాన్ని కాను, అక్కడే అమ్మ పొరపాటున చచ్చిపోతే జీవితాంతం మీరు నింద కాయవలసి వస్తుంది అంది గౌరి నచ్చ చెబుతున్నట్టుగా. ఎలా తీసుకెళ్లినవాడు అలా తీసుకొచ్చి అప్పగిస్తే మాకేం అభ్యంతరం లేదు అన్నాడు రంగా చెల్లెలు చెప్పిందంతా విని. వెంటనే గౌరి కేశవకి చెప్పి మద్రాస్ ఫోన్ చేయించింది, తల్లిని తీసుకొచ్చి పెద్దన్నయ్య దగ్గర విడిచి వెళ్ళవని. కేశవ ఫోన్ చేసినప్పుడు, మొన్న పెళ్ళికొచ్చినప్పుడు అంతా అన్నీ మర్చిపోయి కలుసుకుంటామని ఆశపడ్డాను, అలా జరగలేదు, నేనిప్పుడు తీసుకువెళ్తే మాత్రం వాళ్ళు నన్ను ఖాతరు చేస్తారా అన్నాడు ప్రకాశం. అరే, జరిగిందేదో జరిగిపోయింది. పెద్దవాళ్ళు, వాళ్ళు 2 అన్నా మనం పడినా తప్పులేదు. అన్నయ్య నాన్న పోయాక మనందర్నీ కంటికి రెప్పలా కాపాడాడు. వాళ్ళు 4 మాటలు అన్నంత మాత్రాన మనమేం చిన్నబోము. అయినా వాళ్ళని మోసం చేసి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశావన్న కోపంతో ఏదో అన్నారు. నువ్వు అమ్మని తీసుకుని అక్కడికి వెళ్తే అంతా సద్దుమణికిపోతుంది అన్నాడు కేశవ ధైర్యం చెబుతున్నట్టుగా. చిన్నన్నయ్య గారిచ్చిన ధైర్యంతో ప్రకాశం బంగారిని తీసుకుని వెళ్ళాడు రంగా ఇంటికి. తల్లిని చూడడంతోనే రంగా కళ్ళల్లోని మెరుపులు ప్రకాశం దృష్టిని దాటిపోలేదు. అన్నయ్యకి అమ్మ మీద ఎప్పుడూ ప్రేమే, కానీ బయటపడడు అనుకున్నాడు మనసులో. ముభావంగానే పార్వతి ప్రకాశాన్ని, బంగారాన్ని ఆహ్వానించింది ఇంట్లోకి. పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల రగిలిపోతూనే ఉంది పార్వతి. చిన్నమరిది ప్రకాశం చేసిన పనిని ఆసరా తీసుకుని అత్తగారి పీడ శాశ్వతంగా వదిలించుకోవాలన్నది పార్వతి ఆలోచన. గౌరి పోరు ఓవైపున,
లోకుల చూపులు మరోవైపున పార్వతిని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా తానన్న ఒక్క మాటని పట్టుకుని గౌరి ఇలా ప్రకాశంతో అత్తగారిని ఇక్కడికి పంపిస్తుందని ఊహించనేలేదు. తాను ఓ కోడలికి అత్తగారే. ఈ రోజున తన అత్తగారిని చూస్తున్న విధంగానే రేపు తన కోడలు తనని చూస్తుందేమోనన్న చింత కొంచెమైనా లేదు పార్వతికి. ప్రకాశం తల్లిని అప్పగించి వెళ్ళిపోయాడు. ప్రకాశం వెళ్ళిపోయాక బంగారి జీవితం మరీ దుర్భరమైపోయింది. దొంగతనం చేసి పట్టుబడి జైలు నుండి విడుదలై వచ్చిన ఖైదీని ఎలా చూస్తారో అలా చూడసాగారా ఇంట్లో అందరూ. నించున్నా కూర్చున్నా తప్పు పట్టసాగారు. ఇన్నాళ్ళు నా అన్నవాళ్లు లేక అల్లాడిపోయిన బంగారికి ఇలా పెద్ద కొడుకు దగ్గరకు రావడం మనసుకు కొంత నిశ్చింత అనిపించినా దాన్ని బెదరగొడుతూ రోజూ దేనికో దానికి యుద్ధమే జరుగుతోందా ఇంట్లో. ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిన తర్వాత బంగారి మానసికంగా శారీరకంగా బాగా కృంగిపోయింది. ఇప్పుడు మాట్లాడిన మాటే కాసేపటికి గుర్తుండడం లేదు. తను తిండి తిన్నది లేనిది కూడా గుర్తుండడం లేదు. తిన్న గంటకే అన్నం కావాలనే బంగారిని వింత జంతువుని చూసినట్టు చూడసాగారు. ఒకో రోజు ఎంతకీ భోజనానికి లేవకపోతే అన్నం తిందువుగాని రా అని పిలిస్తే అదేంటమ్మా ఇప్పుడే కదా తిన్నాను అనే బంగారిని పిచ్చిదాన్ని చూసినట్టు చూసి నవ్వుకోసాగారు. వాళ్ళు నవ్వుకోవడం చూసి తనని హేళన చేస్తున్నట్టుగా భావించిన బంగారి పోట్లాటకు సిద్ధమయ్యేది. ప్రతిదానికి పోట్లాటకు సిద్ధమయ్యే మనవళ్ళు ఏదో రాత్రి తనని పీక నులిమి చంపేస్తారేమోనన్న అభద్రతా భావం తననెవరూ చూడరు. తనను తానే రక్షించుకోవాలి అన్న ధోరణి బాగా పెరిగిపోయింది బంగారిలో. అసలే బంగారి ఉనికిని భరించలేకుండా ఉన్న రంగా కుటుంబ సభ్యులకు బంగారి ప్రవర్తన ఒక వరంలా తోచింది. ఈ ప్రవర్తనని తమకి అనుకూలంగా మలుచుకుని బంగారిని ఇంటిలో నుండి గెంటేయాలని కావాలని కవ్వించి తగువులకు దిగేవారు. ఇలా తగువులాడుతున్న సమయంలోనే నేను ఈ బాధలు పడలేను, నన్ను నా చిన్న కూతురి దగ్గరకో కేశవ దగ్గరకో పంపించేయండి అంది బంగారి ఓ రోజు ఏడుస్తూ. నీ రెండో కోడలు నీకోసమే గేట్లు బార్లా తెరిచి కూర్చుంది. ఇంక నీ చిన్న కూతురు వాళ్ళ అత్తని చూడలేక ఇంట్లో నుండి గెంటింది, ఇక నిన్ను చూస్తుంది అన్నాడు రంగా పెద్ద కొడుకు హేళనగా. అత్తగారిని ఏమన్నా మా బాగా అన్నారులే అని సంతోషపడే పార్వతి గౌరిని కొడుకు అలా అనడంతో కొద్దిగా బాధపడింది. ఛ, గౌరి అలాంటిది కాదు, అనవసరంగా దాన్నంటే పాపం తగులుతుంది అనుకుంది. అయితే ఆ భావం ఎక్కువసేపు నిలవలేదు పార్వతిలో. బంగారి ఏడుస్తూ వీధి గుమ్మంలోకి వెళ్లడంతో ఇంతవరకు ఏం జరిగినా గది 4 గోడల మధ్య జరుగుతూ వస్తున్నది. ఇప్పుడు ఈవిడ ఏడుస్తూ వీధిన పడితే మా పరువేం కాను అనుకుంది. ఒరే బాబు, ఆ ముసల్దాన్ని లోపలికి ఈడ్చుకొచ్చి తలుపులకు తాళాలేసేయండ్రా అని అరిచింది పార్వతి. బంగారిని బలవంతాన లోపలికి లాక్కొచ్చి మంచం మీద కూలేశాడు రంగా చిన్న కొడుకు. ఇదిగో ముసల్దానా, నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చి వేషాలేసావంటే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేస్తాను నిన్ను అన్నాడు రంగా పెద్ద కొడుకు హుంకరిస్తున్నట్టుగా. ఆ మాటలు విని మరింత పిచ్చి పట్టినట్టుగా ఏడవసాగింది బంగారి. హృదయ విదారకంగా ఉన్న ఆ ఏడుపు ఎవరి మనసులను కదిలించలేదు. పైగా నిండింట్లో ఈ శోకాలేంటి, ఎవరిని తినేయడానికి అని ఎదురుదాడి ప్రారంభించింది పార్వతి. తల్లిని చూసేందుకొచ్చిన గౌరితో, నీ వల్లే ఈ నిప్పుల కుంపట్ని నా నెత్తిని తెచ్చిపెట్టుకున్నాం. అనకాపల్లి నుండి ఇక్కడికి వచ్చాక హాయిగా ఆశ్రమవాసుల్లా కాలం గడిపేవాళ్ళం మీ అన్నయ్య నేనును. మీ అమ్మ వచ్చాక ఇల్లు అరణ్యంలా మారిపోయింది, పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది. ఇలాగే ఉంటే పెదబాబు పిచ్చాసుపత్రిలో చేరుస్తానన్నాడు, నీ దగ్గరికి పంపించేయమంది. మీ అత్తనే నువ్వు చూడడం లేదు, తననేం చూస్తావన్నాడు పెదబాబు. అలాగే రోజు ఏదో గోల అల్లరీను. తిని లేదంటుంది, తన పక్క బట్టలు ఎవరూ ముట్టుకోకూడదంటుంది. మీ అమ్మకి ఎవ్వరి మీద నమ్మకం లేదు. మేం తనని చంపేసేవాళ్లలా కనబడుతున్నాం. ఇదిగో అమ్మలు, చెప్తున్నాను, మీ అమ్మని మీ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. మీ బావ చచ్చిపోయాడు, ఇప్పుడు నా ఇంటికి తీసుకొచ్చారు. మీ అన్నయ్య చావు కోసమా అంది పార్వతి ఆక్రోశంగా చూస్తూ. అదేంటొదినా అంత మాట అంటావు? మా అమ్మ వస్తే మా అన్నయ్య చనిపోవడం ఏంటి? తను మా కన్న తల్లి. తను కని పెంచి పెద్ద చేస్తేనే మనమంతా వచ్చాము. ఇవాళ తను కొత్తగా రావడం, అన్నయ్య చనిపోవడం, ఏం మాట్లాడుతున్నావు వదినా నువ్వు? అయినా మా బావ చనిపోయిందెప్పుడు? వాళ్ళ ఇంట్లో ఉండి మా అమ్మ మీ ఇంటికొచ్చాక, ఇక్కడ మరో సంవత్సరం ఉండి ఓల్డేజ్ హోంలో జాయిన్ అయిన నెల రోజుల తర్వాత కదా. ఇలా తన రాకకి చావులకి లంకె పెట్టడం ఏమన్నా బాగుందా అంది గౌరి బాధగా. మీ అమ్మ అక్కడున్నప్పుడే మీ బావ ఆరోగ్యం దెబ్బతింది, అందుకే పోయాడు
అంది పార్వతి. అందుకే సంవత్సరం తర్వాత పోయాడా? అయితే నా పోరు పడలేకే మా అమ్మని ఇక్కడికి తెచ్చారు గాని మీకే బాధ్యత లేదా? అంది ఆవేదనగా గౌరి. అవును, అంతే. ఇక ఇవన్నీ ఎందుకు గాని మీ అమ్మ ఒంటి మీదున్న బంగారం లెక్క చూసుకో. రేపెటిపోయి ఎటొచ్చినా మేమే జవాబుదారి అంది పార్వతి నిరసనగా ఆడపడుచు వంక చూస్తూ. ఆ మాటలకు దెబ్బతిన్నట్టుగా పార్వతి వంక చూస్తూ, చాలు దినా, చాలు. చిన్నప్పటి నుండి నా గురించి అన్నీ తెలిసిన నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు. చివరికి నన్ను నగల కోసం ఆశపడేదాని కింద జమ కట్టేశావన్నమాట. నీ కొడుకేమో మా అత్తగారిని ఇంటి నుండి గెంటేశానని అన్నాడు. నిజంగా మేమే గెంటేశామో ఆవిడే వెళ్ళిపోయిందో నీకు తెలీదా? ఇవాల్టికి అన్నీ నా దగ్గర నుండి పట్టుకుపోతూనే ఉందావిడ. పేరుకు వేరు కాపురం. ఆవిడకు కావలసిన సమస్తం సమకూర్చడం మా వంతు. ఇలాంటి మాటలు కాయించడం కోసమే ఆవిడలా చేసింది అంది గౌరి బాధగా. తన బాధ కోపం తగ్గాక, పార్వతి, నిన్ను బాధ పెట్టాలని అనలేదు, ఏదో మనసుండబట్టలేక అనేశాను అంది గౌరితో. అన్నీ శేషగిరి ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయాడు. నారాయణ చనిపోయిన కొత్తలో లక్ష్మికి తోడుగా ఉండడం కోసం కాంతమ్మను రప్పించారు. లక్ష్మికి తోడుగా అక్కడ 3 నెలలున్న కాంతమ్మకి తానిన్నాళ్ళు గౌరినంత తప్పుగా అర్థం చేసుకుందో బోధపడింది. తామందరి మంచి కోసం పాటుపడిన పెద్ద కోడలిని ఎంత బాధ పెట్టాను అని పశ్చాత్తాపపడింది. ఇంత చేసినా తన గూర్చి తన అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి చెడుగా ఒక్క మాట చెప్పని గౌరిపై గౌరవం మరింత పెరిగింది. ఇంతలో కాంతమ్మ రెండవ కొడుకు తాగుడు ఎక్కువై లివర్ చెడిపోయి చనిపోవడంతో రెండవ కొడుకు ఇంటికెళ్ళింది. దినకర్మలైపోయే వరకు తనని పురుగు కంటే హీనంగా చూసే రెండో కోడలి దగ్గర ఉగ్గబెట్టుకుని గడిపిన కాంతమ్మ దినకర్మలయ్యాక పెద్ద కొడుకు శేషగిరి ఇంటికొచ్చింది. డబ్బున్న వాళ్ల పిల్లని రెండో కోడలిని అందలా లెక్కించి పెద్ద కోడలిని తేలిగ్గా చూసినందుకు నాకీ శాస్తి జరగవలసిందే అనుకుంది. రెండవ కొడుకుని తలచుకుని ఏడుస్తూ, ఏముంది జీవితం, అంతా బొమ్మలాటగా ముగిసిపోతుంది. ఎంతో మురిపెంగా పెంచి పెద్ద చేసి వాళ్ల చేతుల్లో వెళ్ళిపోవాలని ఆశపడే నాలాంటి వాళ్ళకి దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు? నా కళ్ళ ముందే నా కొడుకు వెళ్ళిపోయాడు. నాలాంటి దురదృష్టం ఎవ్వరికీ రాకూడదు అంటూ ఏడ్చింది. గౌరీ శేషగిరులు ఆమెను ఓదారుస్తూ కూర్చున్నారు. అంత బతుకు బతికిన మీ అమ్మ ఇవాళ అన్ని బాధలు పడుతున్నది. రేపు నా పరిస్థితి ఏంటి అని మళ్ళీ ఏడవసాగింది కాంతమ్మ. అదేంటత్తయ్యా, ఎవరు ముందు ఎవరు వెనుక అనేది చెప్పలేకపోయినా మేమున్నంతకాలం నీకే లోటు రానియ్యం. అమ్మలాంటి పరిస్థితి నీకెప్పుడూ రాదు. నా మాట నమ్ము అంది గౌరి మాట ఇస్తున్నట్టుగా. అవునమ్మా, తమ్ముడు లేని లోటు నేను తీర్చలేను గాని నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. నీ మనవడు డాక్టర్ చదువుతున్నాడు. వాడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. దిగులు పడకు అన్నాడు శేషగిరి. మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక 12వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.